ఎంఆర్పి మూవీ అయితే చూసొస్తున్నాను. ఇది మనకి ప్రైమ్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. స్టోరీ విషయానికి వస్తే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక రౌడీ దగ్గర అప్పు అయితే తీసుకుంటారు. అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేదే స్టోరీ. ప్రాబ్లమ్స్ అవి ఇవి అన్నానా, ఇదైతే పెద్ద సుత్తి సినిమా అయితే అనుకోకండి. ఇది ఒక డార్క్ కామెడీ ఎంటర్టైనర్. దీంట్లో మన నరేష్ అగస్య గారు అయితే హీరోగా చేస్తున్నారు. ఈయన ముందు గుర్రం బాపురెడ్డి మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా కానీ మీకు నచ్చుంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ మూవీలో ఏ వైబ్ అయితే ఉందో ఈ మూవీలో కూడా సేమ్ వైబ్ క్యారీ అవుతుందండి. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, నేను ఇందాక స్టోరీ చెప్పిన ప్లాట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యే లోపు ఇంటర్వెల్ వచ్చేస్తుందండి. ఈ మూవీలో కామెడీ బాగానే వర్కౌట్ అయిందండి, డార్క్ కామెడీ లాగా. కానీ మనం అసలు ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ కి ఏ మాత్రం కూడా కనెక్ట్ అవ్వమండి. స్టోరీ కూడా అంతగా ఏం ఉండదండి. 90s ఎర్లీ 2000s లో స్టోరీస్ వచ్చేవి కదా, అలా అయితే అనిపిస్తుంది. ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి వస్తే, ముగ్గురు ఫ్రెండ్స్ యాక్టింగ్ అయితే భలే చేశారు. వాళ్ళ మధ్య కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయిందండి. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా ఏం పెద్ద చెప్పుకునేంత అయితే ఏమీ లేదండి. ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా ఓకేగా అయితే అనిపించాయి నాకు. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే, మీ కామెడీ కోసం జస్ట్ టైం పాస్ అవ్వడం కోసం ఒకసారి అయితే చూడొచ్చండి. లేకపోతే అంతకు మించింది అయితే ఏం లేదు ఈ సినిమాలో. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే చూడొచ్చండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఇది నా సైడ్ నుంచి 60% రికమెండెడ్. కానీ మూవీ చూస్తుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.